ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియజేయబడును. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్ చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశం ఇది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తూ ఉండటంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. దీంతో ఎల్లో పత్రికల్లో వచ్చిన కొత్త పింఛన్ల కథనాలన్నీ వట్టివే అని తేలిపోతున్నాయి. రాష్ట్రంలో 2 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో వితంతువులకు పింఛన్ భరోసా, జూన్ నుంచి కొత్త వారికి కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలొచ్చాయి. ఇవి చూసి 2 ఏళ్లుగా కొత్త పింఛన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజు సచివాలయాలకు వచ్చిపోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాన్ని బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమైంది. పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండటంతో ఎవరి పింఛన్ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒకెత్తైతే ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే 6 లక్షలకు పైబడి తగ్గిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ నెల 1, 2 తేదీల్లో పూర్తయిన పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్ధిదారుల సంఖ్య 60,19,920 మంది మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసినట్లు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.